నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట ముచ్చడేపే పటేలు బిచ్చం పెట్టడన్న శాస్త్రము మన సీఎం సార్కు మస్తు సూట్ అవుతుంది. చెప్పినట్టే రుణమాఫీ చేసినామని తెగ పొంకనాలు కొడుతున్నది ఈ సర్కారు. ఈ ముచ్చట ఎట్లున్నదంటే పరుగు పందెంలో నాకు ఫస్ట్ వచ్చింది డాడీ అని ఓ పొలగాడు పోయి అలా డాడీకి చెప్తే వెరీ గుడ్ నానా, ఇంతకు ఎంతమంది ఉన్నారు పోటీలా అంటే నేను ఒక్కనే అన్నాడట. ఆ గంత తెలివితోటి రుణమాఫీ మీద గప్పాలు కొట్టుకుంటున్నట్టే ఉంది సర్కారు ఎవ్వారమని వాళ్ళు పెట్టిన కొర్రీలు చూసిన వాళ్ళు అనబట్టిర్రు. తవ్వడిచ్చి తంగేళ్ళు వీకుమన్నాడట. అగో గట్లనే ఉన్నది సీఎం సార్ ఎవ్వారం. అసలుకైతే ఇయ్యవలసిన రైతు బంధు ఇయ్యకుండా ఆ పైసలు రుణమాఫీకి మళ్ళిచ్చిండ్రు. సరే అని రైతులు సంతోషించే లోపట్నే మళ్ళా కొర్రీలు పెట్టిర్రు. రేషన్ కార్డు లేనోళ్లకు రుణమాఫీ వర్తించదన్నారు. 2 లక్షల మీదుంటే రుణమాఫీ రాదన్నారు. అంత ఒక్కసారే ఇయ్యమన్నారు. ఇక ఇట్లా 100 కొర్రీలు పెట్టిర్రు. మొత్తానికి రుణమాఫీకి సగానికంటే ఎక్కువ మందిని అనర్హులుగా చేస్తట్టు రూల్స్ పెట్టి సర్కారు చెప్పిన పని చేసినామని గొప్పగా చెప్పుకుంటున్నది. అవి చాలవన్నట్టు ఇప్పుడు క్రాప్ లోన్ల మాఫీ మీద ఆడిట్ చేస్తారట. ఆ ఆడిట్ అయినాకనే మళ్ళీ రుణమాఫీ పైసలు జమ చేస్తారట. ముందుగాలైతే 16,000 మంది రైతుల ఖాతాలను ఆడిట్ చేస్తుందట. రుణమాఫీల లక్షకు మీద ఈ రైతుల ఖాతాలల్లా అసలు కంటే వడ్డీ ఎక్కువ ఉన్నదట. అందుకే ఆడిట్ చేసి దాన్ని వదిలించుకుందామని చూస్తుందని అంటారు. అట్లనే రేషన్ కార్డులు ఆధార్ కార్డు లేని వాళ్ళని ఎరకబట్టి రుణమాఫీకి అనర్హులుగా చేసేందుకు ప్లాన్లు తయారు చేస్తున్నారని అంటున్నారు. గిట్లయితే సగానికంటే ఎక్కువ మందికి రుణమాఫీ రాదు. చూడుర్రు ఎట్లుందో తెలివి. రుణమాఫీ చేసినట్టే ఉండాలి కానీ చేయొద్దన్నట్టు. గిసొంటి తెలివితేటలు ఏ సీఎం కన్నా ఉంటాయా?